క్వశ్చన్ నెంబర్ 1. కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ప్రోగ్రాంకు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఊర్వశి సిన్హా. పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ప్రోగ్రాంకు భారత మహిళా శాస్త్రవేత్త ఊర్వశి సిన్హా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్ ప్రొఫెసర్గా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 2. సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నీనా సింగ్. రాజస్థాన్ కేడర్కు చెందిన నీనా సింగ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని అయిన నీనా ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. క్వశ్చన్ నెంబర్ 3. కేన్స్ పురస్కారం అందుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏది? ఆన్సర్ ఆస్కార్ చెల్లగరిక. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆస్కార్ చెల్లగరికకు భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారం లభించింది. ప్రముఖ గీతా రచయిత చంద్రబోస్ ఆస్కార్ విజేతగా తన స్వగ్రామం చెల్లగరికకు వెళ్ళినప్పుడు అక్కడి వారు జరుపుకున్న సంబరాలు, వారి భావోద్వేగాలను డాక్యుమెంటరీగా చిల్కూరి సుశీల్ తెరకెక్కించారు. క్వశ్చన్ నెంబర్ 4. అటవీ ఉత్పత్తుల రవాణా కోసం నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ భూపేందర్ యాదవ్. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ దేశవ్యాప్తంగా కలప, వెదురు వంటి అటవీ ఉత్పత్తులను అతుకులు లేకుండా రవాణా చేసేందుకు నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ఎన్టీపీఎస్ పాన్ ఇండియాను ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 5. దళితుల, ఆదివాసీల వృద్ధాప్య పింఛను అర్హత వయసును తగ్గించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఝార్ఖండ్. ఝార్ఖండ్ ప్రభుత్వం దళితుల, ఆదివాసీల వృద్ధాప్య పింఛను అర్హత వయసును 60 ఏండ్ల నుంచి 50 ఏండ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. రాష్ట్రంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పడి 4 ఏండ్లు అవుతున్న సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. క్వశ్చన్ నెంబర్ 6. అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను ఏ రక్షణ దళం విడుదల చేసింది? ఆన్సర్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన 5 బ్యాడ్జీలను విడుదల చేసింది. ఇండియన్ నేవీ పితామహుడు, మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర, నౌకాదళ చిహ్నాన్ని స్ఫూర్తిగా తీసుకుని 8 దిక్కుల్లో నౌకాదళ దార్శనికతను సూచించేలా ఈ బ్యాడ్జీలను రూపొందించారు. క్వశ్చన్ నెంబర్ 7. ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు ఉంటుందని తెలిపిన హైకోర్టు ఏది? ఆన్సర్ ఢిల్లీ హైకోర్టు. తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని, వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తికి 4 వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. క్వశ్చన్ నెంబర్ 8. అత్యధిక సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. 146 ఏండ్ల క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 7 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2023లో 2048 పరుగులు చేసిన కోహ్లీ 2012, 2014, 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో కూడా 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల అత్యాచారం కేసులో దోషిగా నిలిచిన అంతర్జాతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సందీప్ లమిజానీ. మైనర్ బాలిక అత్యాచారం కేసులో డిసెంబర్ 29న విచారణ జరిపిన ఖాట్మండ్ జిల్లా కోర్టు నేపాల్ మాజీ కెప్టెన్, యువ లెగ్ స్పిన్నర్ సందీప్ లమిజానేని దోషిగా తేల్చింది. అద్భుతమైన టాలెంట్ కలిగిన లమిజానే 2018, 2019 సీజన్లలో ఐపీఎల్ కూడా ఆడాడు. ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. వాంగ్స్ గార్డెన్ లిజర్డ్ అనే కొత్త సరీసృపాల జాతిని ఏ దేశంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి శ్రీలంక. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరి 10 మందికి వెళ్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.